మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో గల అయ్యప్ప కొండపై అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు భగవత్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి భక్తులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ జానకి పాల్గొని ప్రారంభించారు. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున రక్తదానంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. స్వామికి 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. స్వామి వారి కుటుంబ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి స్వామి మహాపూజ 25 డిసెంబర్ ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున జరుగుతాం. మార్నింగ్ ఈరోజు ఉదయంనే గణపతి హోమం జరిగింది. గణపతి హోమం తర్వాత రక్తదాన శిబిరం. యావత్ భారతదేశంలో ఏ అయ్యప్పలు కూడా ఇవ్వలేదు, కానీ ఇక్కడ పాలమూరు అయ్యప్పలు 15 సంవత్సరాల నుంచి 300 పైగా మహాపూజ రోజున ఇవ్వడం జరుగుతుంది ప్రజా సహాయం కొరకు. అదే కాకుండా ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం తూర్పు కమాన్ నుంచి పాన్ చౌరస్తా, గడియాల్ చౌరస్తా, అశోక్ టాక్ చౌరస్తా మీదుగా గుడికి వస్తుంది. ఇక్కడ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన ఎంబడే అన్నదాన కార్యక్రమంతో ఈరోజు 10,000 మందికి అన్నదానం ఇక్కడ ఏర్పాటు చేశాము. తర్వాత సాయంత్రము పడిపూజ కార్యక్రమం ఉంది. మరి పడిపూజ తర్వాత మరి ఇక్కడ అల్పాహారం కూడా ఏర్పాటు చేశాము. స్వామి శరణం స్వామి శరణం. ఈ యొక్క టెంపుల్ విశేషం ఏంటంటే 97లో మేము దీన్ని ప్రారంభించుకొని 17-11-97లో ఈ సంవత్సరం 28వ సంవత్సరంగా ఈ పూజలు జరిపిస్తున్నాం ప్రతి సంవత్సరం. దీని ప్రత్యేకమైన విషయం ఏమంటే స్వామివారిని కోరుకున్నట్టే ప్రతి కార్యక్రమం జయప్రదంగా అవుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. స్వామి శరణం స్వామి శరణం. ప్రారంభం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు కాబట్టి అయ్యప్ప తీసుకోరు భయ్ స్వామి శరణమయ్యప్ప. స్వామి